సో ఇప్పుడు మనం ప్రాణాయామంకి వద్దాం. సో ఇందాకటి దాకా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చూసాం కదా. ఇప్పుడు ఇది మనం చేసేది భ్రమరీ ప్రాణాయామం అంటాం దీన్ని. ఈ భ్రమరీ ప్రాణాయామంలో మనం యాక్చువల్గా ఇట్లా పెట్టేసుకొని ఇట్లా చేసేది ఉంటుంది. కానీ అంత కాకుండా సింపుల్గా చేసేది మనం ఇప్పుడు చూస్తామన్నమాట. సో ఆ సింపుల్ది ఏంటిదంటే, సో ఇప్పుడు ఇక్కడ వేలు కనపడుతుంది కదా, సో ఇక్కడ అనమాట. సో ఈ వేలుతోటి ఇట్లా మూసేయాలి, సరేనా? ఈ వేలు కానీ ఈ వేలు కానీ రెండిట్లో ఏదైనా. సో లోపల పెట్టకూడదు, ఎక్కడ పెట్టాలి? దాని పైన. అట్లానే ఈ వేలు కూడా తీసుకొచ్చి ఈ చెవు దగ్గర అట్లానే పెట్టాలి. ఈ వేలైనా లేకపోతే ఈ వేలైనా, ఏ వేలైనా పెట్టవచ్చు అనమాట. సో ఇట్లాగైనా పెట్టవచ్చు, లేకపోతే ఇట్లయినా పెట్టుకోవచ్చు, సరేనా? సో కనపడిందా? యా. సో ఇక్కడ ఈ లోపల చెవు లోపల దూర్చకూడదు, ఆ పైన ఉన్నది చూసారా, దాని మీద ఇట్లా ఇట్లా అనాలి. యా. సో తర్వాత రెండు చేతులు ఇట్లా పెట్టేసుకొని శ్వాస తీసుకుంటా, శ్వాస తీసుకున్నాక సో ఇట్లాగా శబ్దం చేయాలి, అనే శబ్దం చేయాలన్నమాట. సో ఈ చెవు దగ్గర ఇలా పెట్టేసుకొని శ్వాస తీసుకున్నాక చెవులు మూసేసి ఉన్నాయి. అర్థమైందా? సో ఇదన్నమాట. సో సౌండ్ చేస్తూ ఉన్నది కదా. సో అలాగా ఒక 5 సార్లు చేయాలన్నమాట, సరేనా? పొద్దున ఒక 5 సార్లు చేయొచ్చు, సాయంత్రం ఒకసారి 5 సార్లు చేయొచ్చు, ఒకేసారి చాలా చేయనవసరంలా. వీటన్నిటి ఉపయోగాలు చెప్పుకుందాం తర్వాత. కంఫర్టబుల్గా చాలా హాయిగా చేయాలి, సరేనా? గట్టిగా పెట్టడం అట్లా ఊరికే జస్ట్ అట్లా టచ్ చేయటమే, అంతే తప్పించి గట్టిగా పెట్టాలి అట్లాంటివి అని కాదు, జస్ట్ లైట్గా టచ్ చేసి పెట్టాలన్నమాట. తర్వాత రిలాక్స్. ఓకే. యా. ఇది భ్రమరీ ప్రాణాయామం.